అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరేది చెప్పను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన ఆ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ కాళేశ్వరం కమిషన్ ముందు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటూ సమాధానం చెప్పారట. గుర్తుకు లేదు, స్పష్టత లేదు, నా దృష్టిలో లేదు, అవగాహన లేదు అంటూ సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేశారంట. ఇంతకీ ఆఫీసర్స్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరేది చెప్పనంటూ ప్రమాణ స్వీకారం చేసిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కాళేశ్వరం కమిషన్ ముందు జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్లో తెలియదు, గుర్తులేదు, స్పష్టత లేదు, నా దృష్టిలో లేదు, అవగాహన లేదంటూ సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం నిర్మించాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి జస్టిస్ పినాకి చంద్రఘోష్ అడిగిన ప్రశ్నలకు వీరిద్దరూ వివరాలు చెప్పకుండా తప్పించుకునేందుకు చూశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి మంత్రివర్గంలో నిర్ణయం జరగకుండానే అప్పటి సీఎంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై జస్టిస్ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. 3 బ్యారేజీలకు పరిపాలన అనుమతుల జారీకి కేబినెట్ ఆమోదం లేదనే అంశం తనకు తెలియదని, ఆ సమయంలో తాను సీఎంకి సెక్రటరీగా ఉన్నానని వివరించారు. కేబినెట్ అనుమతి లేకుండానే ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు వస్తాయని ఘోష్ ప్రశ్నించగా తనకు అవగాహన లేదని బదులిచ్చారు. కేబినెట్ ఆమోదం పొందకుండానే 3 బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయా అంటూ ప్రశ్నించగా తెలియదంటూ రిప్లై ఇవ్వడంతో ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. దాపరికం లేకుండా నిజాలు చెప్పాలంటూ స్మితా సబర్వాల్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చే ప్రతి ఫైల్కు సీఎం అప్రూవల్ ఉంటుందన్నారు. ఏమి అడిగినా తెలియదంటూ సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తుండటంతో జస్టిస్ ఘోష్ జోక్యం చేసుకుని ఎప్పటి నుంచి సీఎంఓలో సెక్రటరీగా పనిచేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎంగా కేసీఆర్ కొనసాగినంతకాలం దాదాపు 10 ఏండ్ల బాధ్యతలు నిర్వర్తించినట్లు స్మితా సబర్వాల్ బదులిచ్చారు. కేబినెట్ సమావేశాలకు హాజరవుతూ కూడా కాళేశ్వరం విషయాలపై స్పష్టత లేకపోవడాన్ని ప్రశ్నించగా సీఎంఓలో తాను 7 శాఖలను చూశానని, తన పరిధి పరిమితంగానే ఉండేదని, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఇతర రాష్ట్రాలతో పాటు జిల్లాల్లో పర్యటించినట్లు తెలిపారు. మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఇరిగేషన్ శాఖతో పాటు ఇతర డిపార్ట్మెంట్ల నుంచి నోట్ ఫైల్స్ సీఎంఓకు వచ్చిన విషయం తన దృష్టిలో లేదని, ప్రస్తుతం ఆ అంశాలు గుర్తుకు రావడం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు వాటి అంచనా వ్యయంపై జీవోలు జారీ చేయడం సీఎంఓకు తెలియకుండానే జరిగాయని సూటిగా ప్రశ్నించగా వాటిపై తనకు అవగాహన లేదని స్మిత రిప్లై ఇచ్చారు. కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే అంశాలకు సంబంధించిన ఫైళ్లన్నీ విధిగా సీఎంఓకు రావాల్సిందేనని, సీఎం ఆమోదం కోసం వేర్వేరు శాఖలు పంపేవి కూడా రావాల్సిందేనని స్మిత వివరించడంతో కేబినెట్ భేటీకి పంపించకుండా నేరుగా సీఎం హోదాలో కేసీఆర్ ఫైళ్లకు ఆమోదం తెలిపారా అని జస్టిస్ ఘోష్ నిలదీశారు. ఆ సంగతి తనకు తెలియదని, కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితి ఉంటే కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్ణయాలు జరుగుతాయని ఆమె బదులిచ్చారు.
3 బ్యారేజీలను మేడిగడ్డ వేదికగా 2019లో ప్రారంభోత్సవం జరిగే సమయానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పటికీ ఆ తేదీ ఘట్టం గుర్తుకులేదని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. 3 బ్యారేజీలకు సంబంధించి తాను ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే సమయానికే ప్రభుత్వ పరంగా నిర్ణయాలు జరిగిపోయాయని కమిషన్ కు వివరించారు. తాను ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదా 3 బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి డీసెంట్ రిమార్కులు రాయలేదని స్పష్టం చేశారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకే ఉత్తర్వులు జారీ చేశానని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. బ్యారేజీల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా మంత్రివర్గ సమావేశానికి నోట్ ఫైళ్లు వచ్చాయని ప్రశ్నించగా సూటిగా బదులివ్వలేదు. జస్టిస్ ఘోష్ జోక్యం చేసుకుని అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాన్ని సూటిగా ఇవ్వాలని, సాధారణ ప్రక్రియ తరహాలో వివరణ ఇవ్వొద్దంటూ మందలించారు. కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారు తప్ప డిబేట్ చేయడానికి రాలేదని ఆయన గుర్తు చేశారు. సీఎస్ గా ఉన్న సమయంలో 3 బ్యారేజీలకు సంబంధించి నీటిపారుదల శాఖ నుంచి ఏవైనా ప్రతిపాదనలు, విజ్ఞప్తులు, కీలక నిర్ణయాల కోసం నోట్ ఫైల్స్ వచ్చాయంటూ ఘోష్ ప్రశ్నించగా చాలా కాలమైంది, గుర్తుకు రావడం లేదంటూ బదులిచ్చారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.